ఎలుగెత్తి ప్రభువా ప్రభువా అని యెహోవాను బతిమాలుకుంటున్నాడు. బహు వినయముగా ఆ అరిచే అరుపులో కూడా, పెట్టే మొరలో కూడా ఏం కనపడుతుంది? వినయము కనిపిస్తుంది. అందరూ మాట్లాడాలి. హల్లెలూయా. ఆశీర్వాదం అందరికీ కావాలి కదా. కావాలంటే ఒక హల్లెలూయా చెప్పండి. మరి అందరూ సమాధానం చెప్పరా? మాట్లాడేంటండి? ఆశీర్వాదం ఏమో అందరికి కావాలా, సమాధానం ఏమో కొంతమంది చెబుతారా? ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే 10వ తరగతి పాస్ అవ్వాలా లేదా? పాస్ అయిన వాళ్ళు మాత్రమే పోతారా? మొత్తం బడికి వచ్చిన మొత్తాన్ని, స్కూల్కి వచ్చిన అందరినీ తీసుకెళ్ళి ఇంటర్మీడియట్లో కూర్చోబెడతారా? మీరు అవరా? పాస్ అవ్వరా? మీకు వద్ద ఆశీర్వాదాలు? కావాలంటే 2 చేతులు ఎత్తి ఎల్లు చెప్పండి. ఈ సమాధానం తగ్గకూడదు. ఎందుకంటే ప్రతి ఆశీర్వాదం నిశ్చయముగా మీరు పొందుకొందురుగాక. హల్లెలూయా. చదవండి నాన్న, మరొకసారి చదువు. ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. తనకు ఎన్నో బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, రకరకాల శోధనలు వచ్చాయి, నిందలు అవమానాలు వచ్చాయి. ఇప్పుడు తన బాధల్లో తను కృంగిపోయాడు. కృంగిపోయిన వాడై ఆయన దేవుని సన్నిధిలో తట్టుకోలేక ఇక కేకలు వేస్తూ ప్రభువుని పిలుస్తున్నాడు. ప్రభువా, బయటనేమో శత్రువులు ఎక్కువ అయ్యారు, సమస్యలు పెరిగిపోయాయి, బయటికి వెళితే బ్రతుకుతానన్న నమ్మకం లేదు. ఇప్పుడు నేను గుహలో తలదాచుకున్నాను, ఇప్పుడు నన్ను రక్షించువాడవు నీవే, నా బాధలు తొలగించగలిగింది నీవే, నా పరిస్థితులు బాగు చేయగలిగిన వాడవు నీవే అని ఆయన దేవుని సన్నిధిలో మొర్రపెడుతున్నాడట. బహు కేకలు వేస్తూ మొర్రపెడుతున్నాడట. ఆ కేకలలో 2 అనుభవాలు కనబడుతున్నాయి. ఒకటి, గట్టిగా అరుస్తున్నాడు, బతిమాలుకుంటూ అరుస్తున్నాడు. చెప్పండి, ఎట్లా అరుస్తున్నాడు? మొర్రపెడుతున్నటువంటి ఆ మొరలో బతిమాలుతూ మొర్రపెడుతున్నాడు. 2, చాలా అతి వినయముగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం చేసేటువంటి ప్రార్థనలో శక్తి లోపం లేని ప్రార్థన చేయాలి. నీ కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, బాధలన్నీ పోవాలనే మనసుంది, నన్ను ఆశీర్వదిస్తే బాగుండు అనే తపన ఉంది. ఈ ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు చేసే ప్రార్థన సరైందయి ఉండాలి. ఆ ప్రార్థన అడిగే విధానం ఎట్టుండాలి? ఇప్పుడు హోటల్కి వెళ్తారు, డబ్బులు ఇస్తాం కాబట్టి ఇడ్లీ తీసుకురా అంటారు, దోశ పెట్టు అంటారు, అయిపోయిందనుకో చట్నీ తీసుకురా అంటారు. 2 సెకండ్లు లేట్ అయింది అనుకోండి, వచ్చేవాడిని తెచ్చేవాడిని కసురుకుంటారు. అంతే కదా. వాడు మేనబడి అవసరమైతే ప్లేట్లు పగలగొట్టి కాదుకూడదంటే ఇసిరి పడేసి వెళ్ళిపోతామంటారు. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నాం కాబట్టి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు యేసయ్యకి మీరు ఏమి ఇస్తున్నారని అడుగుతున్నట్టు. యేసయ్య దగ్గర నువ్వు అడిగేటప్పుడు ఎలా అడగాలి? నువ్వు ఎలా అడిగితే నీకు ప్రతిఫలం ప్రభు ఇస్తాడు అంటే ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు బతిమలాడాలి. ప్రభువా, నీవు తప్ప నాకు ఇంక చేయగలిగిన వారు ఎవరున్నారు? నీవు తప్ప నన్ను ఆదరించేది ఎవరు? నా కష్టాలు తొలగించడానికి నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఇలా దేవుణ్ణి బతిమాలుతూ ప్రార్థించే ఆ ప్రార్థన దేవుడు వెనువెంటనే అంగీకరించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2, వినయము కనబడాలట మన ప్రార్థనలో. ఏం కనబడాలి? వినయం అనేది భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒక పునాది అయి ఉండాలి. నీలో కోపం కాదు కనబడవలసింది, ఆవేశం కాదు కనబడవలసింది, ఆక్రందన కాదు నీలో కనబడవలసింది. ఏం కనబడాలి? గట్టిగా చెప్పండి. నువ్వు దేవుని యొద్దకు వచ్చిన ప్రతిసారి నీలో వినయమే కనబడునుగాక. ఎంత వినయముగా ప్రభువుని అడుగుతావో అంతగా ప్రభు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు వెనువెంటనే జవాబిస్తాడు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు ఇంత గట్టిగా కేకలు పెట్టి ప్రార్థన చేయాలా పాస్టర్ గారు? ఏం పని లేదు మీకు? మైకులు పెట్టి ఇంత గట్టిగా అరుస్తారు,
గట్టిగా అరిచి సోఖండాలు పెట్టి ఏడ్చి ప్రార్థనలు చేయకపోతే ఆయనకేమైనా శివుడా? ఆయనకేమైనా శివుడా? మరి చెవిటోడా? ఎందుకు అరవాలి అంత గట్టిగా? ఎందుకు అంతగా బిగ్గరగా అరిచి ప్రార్థన చెయ్యాలి? మా సంఘంలో చూడు, సైలెంట్, అంత పిన్ డ్రాప్ సైలెంట్. కుక్కి మండడానికి లేదు, నోరు తెరవడానికి లేదు. ముసుకేసిన వాళ్ళు ముసుకేసినట్టే ఉండాలి. చప్పట్లు కొట్టకూడదు, ప్రార్థన వాయిద్యాలు లేవు, చప్పట్లు లేవు, నోరు తెరిచి గట్టిగా శబ్దము లేదు, ఒక ప్రార్థన లేదు. ఏం ప్రభుకు తెలీదా? మౌనంగా లోపల చేస్తే ఆయనకు అర్థం కాదా అని నన్ను క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ప్రభు సన్నిధిలో మౌనంగా చేస్తే ఆలకించడని కాదు. ఇప్పుడు భక్తుడు చెప్తున్నాడు, నేను ఎట్లా అరుస్తున్నాడంట ఆయన, ఏమండి, ఎలుగెత్తి అంటే అర్థం ఏంటి? శక్తి లోపం లేకుండా తన శక్తి అంతా కూడగట్టుకొని బిగ్గరగా కేక వేసి ప్రభువుని పిలుస్తున్నాడు, బతిమాలుతూ పిలుస్తున్నాడు. ఆయన వినయముతో, అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరున్నారని తన్ను తాను తగ్గించుకొని కేకలు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? చెవుడు ఆయనకేమన్నా? ఆయనకి చెవుడు లేదు. నీలో ఆయన విధేయతను చూడాలనుకుంటున్నాడు, వినయమును చూడాలనుకుంటున్నాడు. ఇంకా బైబిల్లో ఇంకొక మాట రాయబడింది, ప్రభు నివసించే స్థలం ఎక్కడుంది? ఎవరు సమీపింపరాని తేజస్సులో. ప్రభు అంటాడు, చూడండి ఆ మాట ఒకసారి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 57:15. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తున్నాను. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆయన నివసించే స్థలం ఎక్కడ? ఎవరు సమీపింపరాని తేజస్సులో. ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేరు. అలాంటి ఘనమైన తేజస్సులో నివసించే దేవుడు ఆయన. ఇప్పుడు ఆయన అక్కడ నివసించువాడైనా, ఇప్పుడు ఆయన మన మధ్యకు రావాలంటే మనలో ఏముండాలి? గట్టి చెప్పండి, ఏముండాలి? కసురుకునే కోపం ఉందనుకో, చిరాకు ఉందనుకో, నీ మనసులో వేరుగా భేదాభిప్రాయాలు ఉన్నాయనుకో, నువ్వు పిలిస్తే ఆయన వస్తాడా? కుసకుస ప్రార్థన చేసినా రాడు, గట్టిగా అరిచినా రాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడైనా, ఎవరైతే వినయము కలిగి జీవిస్తారో, ఎవరైతే దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో కనబడతారో, ఆ మహిమను విడిచిపెట్టి, ఆ సింహాసనం విడిచిపెట్టి, ఆ దీన మనసు కలిగిన వారి మధ్యన, వినయము కలిగిన వారి మధ్యన ఆయన నివసించే దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదు అందుకే మొరపెట్టి గట్టిగా పిలుస్తున్నాడు, నా తండ్రి, నేను ఒంటరినైపోయాను, మనుషులెవరు నన్ను తప్పించలేరు, మనుషులెవరు నన్ను కాపాడలేరు, మనుషులెవరు నాకేమీ చేయలేరు. మనుషులు చేసే సహాయం అప్పటికి మాత్రమే పనికి వస్తుంది, కొంతకాలమే ఉంటుంది ఆ సహాయం. కానీ దేవుడు సహాయం చేస్తే అది ఎవ్వరూ తీసివేయలేరు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన సహాయం మనకు కావాలి, ఆయన ఆశీర్వాదం మనకు కావాలి. అందుకే దావీదు వెలుగెత్తి మొరపెడుతూ ఉన్నాడు, బతిమాలుతున్నాడు, వినయముతో మొరపెడుతున్నాడు. ఆ వినయము కలిగిన వారి యొద్దకు ఆయన తిన్నగా దిగి వచ్చి వారితో నివాసము చేసే దేవుడు. ఇప్పుడు మనతో నివాసం చేస్తున్నాడా? ఆలోచించండి. నాతో నా ప్రభు నివాసం చేస్తున్నాడు అన్నవారు గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నిజాలు చెప్పారా? నివసిస్తున్నాడు ఆయన. ఆయన నివసిస్తే ఏం జరిగింది అంటారు? మీకు ఒక సంగతి చెప్తాను వినండి. ఇప్పుడు ఇంట్లో నుండి మనందరికి బాగా తెలిసిన చరిత్రే, ఇంట్లో నుండి ఆమెను వెళ్ళగొట్టేశాడు. చిన్న బాబు, కడుపును పుట్టిన కొడుకును తల్లిని ఇద్దరిని భర్త ఇంట్లో నుంచి, నా ఇంట్లో పనికిరారు, మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. వెళ్ళేటప్పుడు అంత సర్ది కట్టాడు,
ఒక పూటకి సరిపోయి ఒక బాటిల్ నిండా నీళ్లు పట్టాడు, నీళ్ళు ఇచ్చాడు. నా ఇంట్లో పనికిరారు, మీ దిక్కున్న చోటుకి వెళ్ళిపోండి అని తరిమేశాడు. ఎటు వెళ్ళాలో తెలియక ఈ హాగరు తన బిడ్డను చంకబెట్టుకొని అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. అన్నం అయిపోయింది, నీళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఎంతసేపు ఓపిక పడతాడండి? ఇక దాహం వేస్తుంది, తట్టుకోలేకపోతున్నారు, నోరు ఎండిపోతుంది, ప్రాణం పోయేంత పని అవుతుంది. ఎంత దూరం పరిగెత్తినా ఎండమావులు కనపడుతున్నాయే కానీ చుక్క నీళ్లు కనపడట్లేదు. ఇక వాడు ఏడుస్తున్నాడు, బాబు నీళ్ళమ్మా నీళ్ళమ్మా అని ఏడుస్తున్నాడు. నీళ్ళు ఎంత చోట్ల ఎతికినా కనబడట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక నీ చావు నేను చూడలేనని చెప్పి ఆ బాబును ఆ పొదలో, ఒక పొద ఉంటే ఆ పొదలో విసిరి కొట్టి అల్లంత దూరం వెళ్ళి నీ చావు నేను చూడలేదని ఏడుస్తూ ఉంది. అప్పుడు దేవాతి దేవుడు ఆయన స్వరం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏ హాగరు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు? ప్రభువే కల్పించుకొని మాట్లాడాడు. ఎందుకు అంటే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, పొదలో ఉన్న వాడి స్వరం, వాడి మొర దేవుడు ఆలకించెను. ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి ఎన్ని బాధలు వచ్చినా తగ్గింపు రాదు. ఎట్టో తిట్టు వాడిని చంపాలా, వాడిని పొడవాలా, వాడిని కేసులో వేయాలా, వాడిని అదో చేయాలి ఇదో చేయాలి, ఏదో ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. నష్టం మీద నష్టం జరుగుతున్నా, కష్టాల మీద కష్టాలు వస్తున్నా భయం అనేది కానీ, తగ్గింపు అనేది కానీ, విధేయత కానీ రానే రాదు. ఎంతసేపు దుష్టుడి ఆలోచనలు చేస్తూనే ఉంటాం మనం. అందుకే దైవ కార్యాన్ని మనం చూడలేము. ఇప్పుడు హాగర్ పరిస్థితి కూడా అదే. కట్టుకున్నాడు, కడుపు చేసి కొడుకుని అన్నాడు, ఇప్పుడు నడి రోడ్లో వదిలేసాడు. ఇప్పుడు నా బ్రతికందిట్ అయిపోయింది. వాడి చేతులు ఎరగా, వాడి కాళ్ళు ఎరగా అనుకుంటుందేమో, నాకు తెలియదు. మరి ఏమనుకుంటుందో, ఏం దూషిస్తుందో, ఏం తిట్టుకుంటుందో, ఏం సంగతో ఆమె మొరని లేదు. ఆయన ఎవరు మొరన్నాడు? చదవండి ఆ మాట ఒకసారి. ఎక్కడది? ఆదికాండం చదువు. అయిపోయిన తర్వాత పడవేసి చూడలేనని అనుకొని ఏడ్చిందట. ఎవరు మారన్నాడు? చిన్నవాడు మారు. ఏం పెద్దదాని మారేనొచ్చుగా. కన్న తల్లి కుమారుడి అయిపోతున్నాడని ఆ పక్క వాడిని ఇసిరిపడేసి అల్లాడిపోతుంది. ఆమె మొర ఎందుకు వినట్లేదు ప్రభు అంటే, ఆమె ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఆమెలో వినయము కానీ, దీన మనసు కానీ, ఆలోచన కానీ ఏమి దేవునికి ఇష్టపూర్వకంగా కనబడట్లేదు. గొడవలు పెట్టే మనిషి, ఎప్పుడు కోపంతో కక్షలు సాధించుకునే మనిషి, ఎప్పుడు చూసిన పగ సాధిద్దామనే తలంపు. అలాంటి మనిషి ఎంత ఏడుస్తున్నా, మొరపెడుతున్నా ఆమె మొర దేవుడు ఆలకించలేదట. ఇప్పుడు ఆమె విసిరిపడేసిన చిన్న బాలుడి మొర దేవుడు ఆలకించాడట. దేవునికి స్తోత్రం. అంటే నీ ప్రార్థనలో ఏముండాలి? వినయము అనండి. నీ పక్క మనిషి చెప్పు, వినయంగా ప్రార్థన చేయ. ఇక నుంచి అనండి, ఇక నుంచన్న వినయంగా ప్రార్థన చేయమని చెప్పండి. మాకు కొంచెం కోపం తగ్గించుకోమనండి అనండి అమ్మా. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ కాలం సెల్ ఫోన్లు చూసి చూసి, టీవీలు చూసి చూసి నిద్రపోవడం మానేశారు జనం. నిద్ర మానేసి, నిద్ర సరిగా లేక మనిషిని కదిలిస్తే కరుస్తున్నారు. పిలవడానికి కూడా లేకుండా పోయింది. మాట్లాడితే మీన పడిపోతున్నారు. అంత కోపాలు, అంత ఆవేశాలు, అంత మనుషుల్లో అంత రేగిపోతున్నాయి. నేను అనుకుంటుంది అది సెల్ ఫోన్ చూసి నిద్ర లేక ఇట కోపం వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. మరి మీ కోపాలు ఎందువల్ల వచ్చాయని నాకు తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి. మా ప్రైజీ ఏదో వచ్చిందా? సెల్ అంటుంటుంది. ఎప్పుడు చూసిన సెల్ చూద్దామని ఎంత ఉంటుంది. పొరపాటున వాళ్ళ మమ్మీ కాదు, వాళ్ళ అక్క షారోను అమ్మాయి కొంచెం పని చేయి అనింది అనుకో, ఇంకా అమ్మాయి సంగతి తేల్చేస్తుంది. అందుకు నాకు డౌట్, సెల్లు చూసి చూసి కోపం ఎక్కువైనట్టుంది అమ్మాయికని అట్లా అనిపిస్తుంది. మనుషుల్లో ఎప్పుడైతే అనాలోచనలు పెరుగుతాయో వారిలో అనవసరమైన కోపాలు రేగిపోతుంటాయి. ఈ కోపము, ఈ ఆవేశము, అనాలోచనలన్నీ
దేవుని సన్నిధిలో నువ్వు చేసే భక్తిని పాడు చేస్తాయి. నువ్వు చేసే ప్రార్థనకు విలువ లేకుండా చేస్తాయి. నువ్వు ఎంత పవిత్రంగా బ్రతకడానికి ప్రయత్నం చేసినా ఈ అనవసరమైన ఆ కోపాలు, ఆవేశాలు, అనాలోచనలన్నీ దేవునికి నిన్ను దూరం చేసేస్తాయి. దైవ ఆశీర్వాదం నువ్వు పొందకుండా అడ్డుపడిపోతుంటాయి. అందుకే ఆమె ప్రార్థన, ఆమె మొర, ఆమెను ప్రభు ఆలకించలేదట. కానీ ఈ చిన్న బాలుడు, నిష్కల్మషమైన వాడు, అదిగో పొదలో ఉండి నీళ్లు లేక అలమటిస్తూ ఒక్కసారి మొర పెడితే ఆ మొరను దేవాతి దేవుడు ఆలకిస్తున్నాడు. కొట్టండి గట్టికి చప్పట్లు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వెంటనే ప్రభు పిలిచి చెప్తున్నాడు, ఈ చిన్నవాడికి నేను తోడై ఉన్నాను, వాడిని లేపో. కన్నుల ముందే నీటి బుగ్గను పుట్టించాడు. దేవుడు ఆ బాబును ఆశీర్వదిస్తున్నాడండి. మామూలు ఆశీర్వాదం కాదు. అతని గర్భమున ఆరుగురు రాజులు పడతాడని చెప్పాడు. ఇప్పుడు ఇస్సాకు కుమారుడి సంతానం కన్నా ఆ తర్వాత స్థానం ఎవరిది అంటే ఇస్మాయేలు సంతానమే. ఎట్టటోడన్నా కానీ ఆయన ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఇప్పుడు భూమి మీద మనం కన్నులారా చూస్తున్నాం. ఆయిల్ బావులన్నీ ఎవరివి? మనయేనంటారా? ఎవరివి? వాళ్ళే కదా. ఇప్పుడు ఆయిల్ బావులన్నీ ఎక్కడున్నాయండి? గల్ఫ్ దేశాల్లోనే కదా. ఇస్మాయిల్ సంతానం వారంతా. వారిని భూమి మీద దేవుడు ఆ రోజు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాడు. అందుకు వారు గొప్పవారు అయిపోయారు. ఇప్పుడు దిక్కుది లేక ఒక్కొక్కడు 70 మందిని చేసుకుంటున్నాడు. ఒక ఆయన కట్ట మొన్న ఈ మధ్య చూశాను, 70 మంది భార్యలంట. అందరినీ కలిపి ఒక కారులో తీసుకుపోవడానికి ఈయన నుండి అంత దూరం ఉన్న అంత పొడవాటి కారుని తయారు చేయించుకున్నాడంట ఆయన. డబ్బులు ఎక్కువ, దిక్కు తెలియట్లే మనిషికి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అట్లాంటి పనులు చేయమాకండి. ఒక్కరే ప్రభు చెప్పింది, ఒకే ఒక్కరు. దేవుని స్తోత్రం. ప్రభు సన్నిధిలో మనమంతా ఎలా ఉన్నాం? మన ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడా లేదా? దేవుని ఎదుట భక్తి చేస్తున్న మనం వినయము, విధేయత కలిగి ఉన్నామా లేదా? ఇది మనం గ్రహించుకోవాలి. భక్తులంతా దేవుని ఎదుట ఎలా బ్రతికారు, ఎలా పెరిగారు, అది మనం గ్రహించుకోవాలి. అన్నలు కొట్టారు, బావిలో పడేశారు, చావలేదని వీడని తీసుకెళ్ళి అమ్ముకున్నారు. అలాంటి వ్యక్తి గురించి బైబిల్లో రాసింది, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు గనుక, అతనితో దేవుడు ఉన్నాడు గనుక ఐగుప్తు దేశానికి అమ్ముకుంటే అన్నలు ఆ దేశాన్ని పరిపాలించే నాయకుడైపోయాడు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. దేవునికి స్తోత్రం. అయిపోయింది నా జీవితం, మా అన్నోళ్ళందరూ నాశనం అయిపోవాలని చెప్పించాడా? మౌనంగా ఉన్నాడట, ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు చూస్తున్నాడు, నా ప్రభుకు సమస్తం తెలుసు. ఆయన దేవుని మీద భారం వేసి ప్రభు సన్నిధిలో జీవించే వ్యక్తి కనుక మౌనంగా భరించాడు. దేవుని ఎదుట ఒక్క మాట కూడా ఎవరిని అనలేదు. ఎందుకంటే దేవునికి విధేయత కలిగిన వాడు, ఆ మనసు కలిగిన వాడండి. అదే అన్నలు, అతను నమ్ముకున్న అన్నలు కొంతకాలం తర్వాత తినటానికి తిండి లేక తిరిగి దేశం అంతా వెతుక్కుంటూ గింజలు ఎక్కడ దొరుకుతాయని తమ్ముడి దగ్గరికే వచ్చారు. కానీ తమ్ముడిని గుర్తుపట్టలేదు. అన్నలను గుర్తుపట్టాడు తమ్ముడు. ఆ రోజు చిక్కారా నా చేతికి, మీ అంతు చూస్తాను అన్నాడా? ఏమీ మాట్లాడలేదు. ప్రేమతో వాళ్ళతో మాట్లాడడం, ఆ ప్రేమ గుర్తు రావడం, ఆ ప్రేమ ఆయనకు పొంగినప్పుడంతా గోడసాటుకు వెళ్ళి ఏడ్చుకోవడం, మళ్ళీ కళ్ళు తుడుచుకోవడం, మళ్ళీ వచ్చి ఎవరో అన్నట్టుగా మాట్లాడడం. అంటే తనలో ఏ కోపము లేదు, ఏ కక్ష లేదు, ఏ పగ లేదు. ఏమిటి సంగతి అంటే దేవుని మనసు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన భక్తిలో, మనం చేసే ప్రార్థనలో ఈ వినయము, ఈ విధేయత, ఈ దీన మనసు మనం సంపాదించుకుంటే మనము దేవుని ఎదుటను ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు దేవుని అడిగినా నీ మనవిని వెంటనే ప్రభు ఆలకిస్తాడు. వెంటనే దేవుడు నీకు సహాయం చేయడం మొదలు పెడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. రానున్న రోజుల్లో నీ చరిత్ర ఘనమైన చరిత్రగా ప్రభు మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం చేయవలసిన భక్తి చేయాలి, ఉండవలసిన విధముగా మనము జీవించాలి. అప్పుడు ప్రభు మనతో నివాసం చేస్తాడట. ఎవరి దగ్గర నివాసం చేస్తాడు ఆయన? దీన మనసు కలిగిన వారి దగ్గర, వినయము గల వారి యొద్ద నేను నివసించదను అంటున్నాడు.
ఆయన నివసించాలి, మనతో నివసించాలి, మన పిల్లలతో నివసించాలి. మన కుటుంబంలో ప్రభు మనతో నివసించేవాడైతే మన కుటుంబంలో కొరతలు ఎందుకు వస్తాయి? సాతానుగాడు మన కుటుంబంలో పెత్తనం ఎందుకు చేస్తాడు? మన కుటుంబాలు ఎందుకు పాడు చేస్తాడు? ఎందుకు ఎప్పుడు సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి? ఈ రోజున మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనతో మన ప్రభు నివసించునుగాక. అంతే. నువ్వు చూసుకోవాల్సింది ఒకటే, నా ప్రభు నాతో నివసిస్తున్నాడా, నా కుటుంబంలో ప్రభు నివసిస్తున్నాడా? ఇది ఒక్కటి నువ్వు చూసుకుంటే చాలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6:18, 2వ కొరింథీ 6:18 త్వరగా చదవండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరి మధ్యనైతే దేవుడు నివసిస్తాడో, ఎవరి మధ్యనైతే ప్రభు నివాసం చేయాలని కోరుకుంటాడో వారితో చెప్తున్నాడు, వారికి నేను దేవుడినై ఉన్నాను, వారు నాకు ప్రజలై ఉన్నారు. అంటే ఎవరైతే ఆయనకు నిజమైన ప్రజలో, ఏది చర్చికి వచ్చిన వాళ్ళందరూ ప్రజలు కాదు. నిజం చెప్పండి, చర్చికి వచ్చిన వాళ్ళందరూ భక్తులేనంటారా? హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. భక్తులు అయితే అట్ట మౌనంగా ఉంటారా? బతుకులు అడుచుకుంటారా? భక్తులు అయితే ఏం చేస్తారు? భక్తి చేస్తారుగా. గట్టిగా చెప్పండి. భక్తి చేయకపోతే ఎందుకు వచ్చామండి చర్చికి అంటారా? అంటే చర్చికి వచ్చినంత మాత్రాన భక్తి ఏం కాదు. భక్తులైన వారు ఎప్పుడు తన భక్తిని కాపాడుకుంటారు, తన ఆత్మీయతను జాగ్రత్త చేసుకుంటారు. దేవునితో ఎలా సమాధానంగా ఉన్నారో లేదో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరెవరో భక్తి కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమో భక్తిగా కనపడి బయటికి వెళ్ళిన తర్వాత మరలా లోకంలో విచ్చలవిడిగా ఉన్నారనుకోండి, వాళ్ళు భక్తిపరులేమీ కాదు. మనము భక్తిపరులుగా ఉండాలి, మన జీవితాన్ని కాపాడుకునే వారం అవ్వాలి. ఇక్కడ అదే అంటున్నాడు ప్రభు, ఏ వ్యక్తులైతే నా ప్రజలుగా ఉంటారో, ఏ వ్యక్తులకైతే నేను దేవునిగా ఉంటానో వారితో నేను నివసిస్తాను, వారి మధ్యన నేను సంచరిస్తాను అని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు ప్రభువుకు మనం ప్రజలమైతే, ఆయన మనకు దేవుడైతే, ఆయన మన మధ్యన సంచరించి నివసించేవాడైతే మనకు జరిగే ఆశీర్వాదం గురించి చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలు ఏడ్చారు. మామూలు ఏడుపు ఏడవలేదు. ప్రభువా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేశావు, ఐగుప్తు దేశంలో మమ్మల్ని శత్రువులు బానిసలుగా మార్చుకొని భయంకరంగా ఇబ్బందులు పెడుతున్నారు, మమ్మల్ని ప్రతిరోజు హింసిస్తున్నారయ్యా, ఈ బాధలు భరించలేకపోతున్నావు, దయచేసి మమ్మల్ని కొలిమి లాంటి, ఈ ఇనప కొలిమి లాంటి ఈ శ్రమలలో నుండి మమ్మల్ని తప్పించు అని ఏడ్చారు. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు వారిని చూడటానికి దిగివచ్చాడంట. దిగివచ్చి వారి బాధలు చూసి వారిని విడిపించడానికి మోషే అహరోనులను ఎన్నుకున్నాడు. ఇప్పుడు మోషేని పిలిచాడు. మోషే, నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించుకురా అన్నాడు. నా వల్ల కాదయ్యా, వాళ్ళు చెప్పిన మాటనే ప్రజలు కాదు, నేను విడిపించలేను ప్రభువా అన్నాడు. నా మాట విను, నేను నీకు తోడై ఉంటాను. దానికి రుజువేంటి? అప్పుడు దేవుడు ఒక కర్ర తన చేతికి ఇచ్చాడు. ఈ కర్ర చేతబట్టుకొని వెళ్ళు, నేను నీకు తోడై ఉంటానన్నాడు. కర్ర చేతికి ఇచ్చి నేను ఉన్నానంటే ఎట్ట కుదిరిద్ది ప్రభు అన్నాడు. సరే, నీకు అద్భుతం కావాలి కదా, సూచన కావాలి కదా, ఆ కర్ర కింద పడేయి అన్నాడు. అంతే, కర్ర ఎప్పుడైతే కింద పడేసాడో వెంటనే అది పాము అయింది. మరలా తోక పట్టుకో అన్నాడు, కర్ర అయిపోయింది. నేను నీతో ఉన్నాను అనడానికి రుజువు ఇది. నా మాట విని వెళ్ళు, నేను నీ ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరినీ విడిపించబోతూ ఉన్నాను. సరే, వెళ్ళిపోయారు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. మా దేవుణ్ణి ఆరాధించుకోవాలి, మా జనాన్ని పంపించమని అడిగారు. అప్పుడు అడిగితే అతను అన్నాడు, పొరపాటు కూడా పంపించను. ఎందుకంటే ప్రతిరోజు ఇటుకలు తయారు చేయాలి, ఆయన కోట గోడలు కట్టాలి. ఆ పనులన్నీ ఎవరు చేయాలి? ఇజ్రాయెల్ ప్రజలే చేయాలి. కూలీలు లేవు, ఏమీ లేవు, సరైన తిండి లేదు, కూలీ లేదు, మంచి చెడ్డలు లేవు, ఏమీ లేవు. ప్రతిరోజు కొరడా దెబ్బలు, ప్రతిరోజు చిత్రహింసలు, అలా బాధ పెడుతున్నారు. సరే, ఇక వారు దేవుని సన్నిధిలో అడిగితే పంపించలేదు. అప్పుడు వారందరూ ఎదుట ఈయన కర్ర కింద వేసాడు, పాము అయింది.
ప్రభు చెప్పాడు పంపించమంటే నేను పంపించను అన్నాడు. కర్ర కింద వేస్తే పాము అయింది. వెంటనే ఆయన దగ్గర కొంతమంది శకునగాళ్ళు ఉన్నారు. ఈ శకునగాళ్ళను కూడా కర్రల కింద వేశారు. వాళ్ళు మామూలు ఏం కాదు. వాళ్ళు కర్రల కింద వేస్తే వాళ్ళ కర్రలు కూడా పాములు అయిపోయాయి. ఇప్పుడు అంతా పాములమయమైంది. అప్పుడు జరిగింది ఏమిటంటే, మోషేతో ప్రభు ఉన్నాడని, ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ప్రభు దిగి వచ్చాడని, ఇదిగో ఆ లోక సంబంధమైన వ్యక్తులు, అన్యులైనటువంటి ఆ ఫరోతో ఉన్న వ్యక్తులు తెలియడానికి ఈ మోషే పాము ఆ కింద వేయబడిన దండాలు ఉన్నాయి కదండి, ఏంటి ఆ మంత్రగాళ్ళ దండాలన్నీ పాములు అయ్యాయి కదా, ఆ పాములు మొత్తాన్ని ఈ పాము మింగేసింది. ఇప్పుడు వారి చేతుల్లో మంత్రాలు చేయడానికి దండం లేకుండా చేశాడు యేసయ్య. అంటే మన పక్షంగా ప్రభు ఉంటే నీ శత్రువు నీ మీద పెత్తనం చేయడానికి వీలు లేకుండా చేసే దేవుడు ఆయన. చెప్పండి గట్టిగా ఆమెనని. 10 రకాల అద్భుతాలు చేశాడండి. నీళ్లు త్రాగే నీళ్లు రక్తముగా మారాయి. ఈ ఊరంతా ఇండ్లన్నీ కప్పలతో నిండే, ఈగలతో నిండే. ఇలా 10 రకాల అద్భుతాలు చేశారు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు, తన ప్రజలను దాటించాడు. అలా చదువుకుంటూ బైబిల్లో మనం ముందుకెళ్తుంటే తన ప్రజలతో ఉన్న దేవుడు ఎలా ఉన్నాడో తెలిసినా, పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, మేఘస్తంభంలాగా ఉంటాడు. వాళ్ళకి ఎక్కడ ఎండ దెబ్బ తగలకుండా. ఇప్పుడు చూడండి ఎంత చల్లగా ఉందో, అలా చల్లగా ఏసీ ఉన్నట్టుగా చల్లదనం వారికి కలుగునట్టుగా పగలు మేఘంలో ఉండి మేఘాన్ని అడ్డు వేసి నడిపించాడు. రాత్రి చలి పుట్టకుండా అగ్నిస్తంభంలో ఉండి తన ప్రజలను నడిపిస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, చదవండి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 8:4. వేసుకున్న బట్టలు పాతగెలలేదట. 40 ఏండ్లు ఎంత మహత్తరమైన నడిపింపు నడిపించాడో చూడండి. 40 ఏండ్లు వారు వేసుకున్న బట్టలు పాతగెలలేదట, కాళ్ళు వాయలేదట. ఇక అక్కడ చదువుకుంటూ వెళ్తే చెప్పులు అరిగిపోలేదట. వారిని ఎలా పోషించాడో తెలిసినా, ఏమండి ఆకాశం నుండి మన్నా కురిపించాడు. మాంసం కావాలని అడిగారు. ఆ మన్నా తిని నోరు సప్పబడిపోయింది. అయ్యా మాంసం కావాలని అడిగితే పూరేల పిట్టలను తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ ముందు పడేసాడు. ఇలా వారిని పోషిస్తూ ఆ దాహం వేసినప్పుడు పారే నీళ్ళు ఇచ్చి వారిని క్షేమంగా నడిపించాడట. ఎంతకాలం? 40 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. పొయ్యి పెట్టింది కానీ, వండింది కానీ, తిరగమాత లేచింది ఏమీ లేదు. దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. గద్ద రెక్కల మీద ఎలాగైతే తన పిల్లల్ని మోస్తుందో, ప్రభు వారితో ఉంటే అంత క్షేమముగా వారిని నడిపిస్తూ వచ్చాడు. 40 ఏండ్లు వారికి ఏ కొరత లేకుండా నడిపించాడు. అలా ఘనమైన ఆశీర్వాదం వారికి ఇవ్వడానికి కారణం ఏంటంటే, ప్రభు వారి మధ్యలో సంచరిస్తున్నాడు. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నీతో ప్రభు ఉంటే, మన మధ్యన ప్రభు సంచరిస్తే, నీ కుటుంబంలో నీ పిల్లలతో నీతో ప్రభు నివాసం చేస్తే, ఒక్కసారి ఆలోచించండి నీ పరిస్థితి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, నీ కుటుంబం ఎంత దీవెనకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రభు ఆయన మన మధ్యన మన జీవితాల్లో ఆయన నివాసం చేయాలి అని అంటే, మనము వినయము కలిగిన వారిగా కనబడుదుముగాక, దీన మనసు గలవారిగా కనబడుదుముగాక. హల్లెలూయానండి. ఎంతమందికి ఇష్టం ఆయన మనతో నివాసం చేయడం? ఎంతమందికి ఇష్టం? నాకైతే ఇష్టం. నాతోనే ఉండాలి నా ప్రభు అని. కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మరి బీడీ తాగాలంటే ఆయన ఉండడుగా. బీడీ తాగాలనుకున్నారనుకోండి, సిగరెట్ తాగాలనుకున్నారనుకోండి, ఇప్పుడు సిగరెట్ తాగితే ఆయన ఉంటాడా? అబద్ధాలు ఆడారు అనుకోండి, ఉంటాడా? అది ఒక రకమైన బూతులు మాట్లాడారు అనుకోండి, మాట్లాడుతున్నారనుకోండి, ఉంటాడా? ఇప్పుడు అట్టప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ప్రభువా కాసేపు పక్కన ఉండడా, కొద్దిసేపు అటు బయటికి పంపిస్తే ఇంకా బయటే, ఇంక రాడు మరలా ఆయన లోపలికి. నువ్వు పొమ్మన్నప్పుడు బావడం, రమ్మన్నప్పుడు రావడానికి మన చుట్టం కాదు ఆయన, మన ఫ్రెండ్స్ కాదు ఆయన. నిజమైన స్నేహితుడు, నిజమైన బాంధవుడు. నీవు పవిత్రముగా జీవితాన్ని కాపాడుకొని దేవుని ఎదుట వినయము దీన మనసును సంపాదించుకోగలిగితే నిత్యము నీతోనే ప్రభువు ఉండునుగాక. ఇంకా బైబిల్లో రాయబడింది, ప్రభు మనతో ఉంటేనట
ఇంకొక ఆశీర్వాదాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. తనను సౌలును విడిచి దేవుడట దావీదుకు తోడై ఉండుట సౌలు చూచి సౌలు దావీదుకు బహుగా భయపడ్డాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, సౌలుతో ఉంటానని చెప్పాడు, కానీ సౌలు దేవుని మాట వినట్లేదు మనిషి. ఎక్కడేమో ప్రభువా నువ్వేం చెప్తే చేస్తానన్నాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఒక్క దమ్ము కొట్టాలి ప్రభువా, అటు పోయిరా అన్నాడు. ఒక్క అబద్ధం ఆడాలి ప్రభువా, కాసేపు పక్కకు పోయిరా అన్నాడు. అంటే మనం తప్పు చేయాలనుకున్నప్పుడు అంతా పక్కకి వెళ్ళి మళ్ళా రా ప్రభు అంటే వచ్చేవాడేమి మాట్లాడాలి, వచ్చేవాడేమి కానే కాదు. నీకిష్టం వచ్చినట్టు ఆయన ఉండడు, ఆయనకిష్టం వచ్చిన వ్యక్తులుగా మనం ఉండాలి. దావీదు నోట ఎప్పుడు అబద్ధం ఆడినవాడు కాదు, మోసం చేసినవాడు కాదు. తన జీవితంలో ఒకే ఒక్కసారి తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు దేవుని గద్దింపుకు వెంటనే లోబడిపోయాడు. దైవజనుడు వచ్చి ఏయ్ దావీదు నువ్వు తప్పు చేసావు అన్నాడు. అంతే, వెంటనే సింహాసనం విడిచి దిగి బోర్లబడి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఉపవాసాలతో దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి తన పాపమును కడిగి వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు అంటాడండి, ప్రభు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. ఇప్పుడు నన్ను గురించి ప్రభు ఈ మాట చెప్పొద్దా? దావీదు నా మనసుకు నచ్చినవాడు, దావీదు అంటే నాకు ఇష్టం, అందుకే నేను దావీదుకి తోడై ఉన్నాను అని చెప్పినట్టుగా నన్ను చూసి ప్రభు చెప్పగలిగితే నీ చరిత్ర మారిపోతుంది. సౌలుని విడిచి దావీదుకు ప్రభు తోడై ఉండుట చూచి దావీదుకు భయపడుతున్నాడట సౌలు. అమ్మో, దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు, దావీదుకు నేను ఏదైనా అపాయం తలపెడితే దేవుడు ఊరుకోడు నన్ను అని చెప్పి దావీదును చూసి భయపడిపోతున్నాడంటండి సౌలు. ఇంకా బైబిల్లో చదువుతాం ఇంకొక మాట. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 8-9 వాక్యాలు చదవండి. స్పీడ్ పెట్టరా, దానిపై ఇది నొక్కు, 3వది నొక్కు, అది చదువయ్యా. తీసి నీవు పోవు చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములో ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి తిని. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎంతమందికి కావాలి ఈ ఆశీర్వాదం? ఆశ లేకపోతే ఆశీర్వాదం ఏమి ఉండదు. నిజంగా ఆశ ఉంటే 2 చేతులు హల్లెలూయా చెప్పండి. మరి ఎందుకు భయపడుతుంటారు? ప్రతిదానికి బతిమలాడించుకుంటుంటారు, కంగారు పడుతుంటారు. ఇట్టంటే ఏమైందో అనకపోతే ఏమైందో, ఎందుకు ఈ డౌట్లన్నీ? నిజముగా మనకు దావీదుకు తోడైన దేవుడు మనకు తోడై ఉండునుగాక. చెయ్యెత్తి చెప్పాలి ఆమేనని. దేవుడు దావీదును ఆశీర్వదించినట్లుగా మనలను కూడా ఆశీర్వదించునుగాక. ఆయన చేసినట్టు మనం చేస్తే ఖచ్చితంగా ఆయనకు తోడున్న దేవుడు మనకుంటాడు. దావీదు తన జీవిత కాలం దేవుని సన్నిధిలో విధేయత కలిగిన వాడు, వినయము కలిగిన వాడు, దేవుని సన్నిధిని అనుభవించేవాడు, ప్రార్థించిన ప్రతిసారి దీన మనసును కనపరిచేవాడు. అందుకే ప్రభు దావీదుని విడిచిపెట్టట్లేదు. ఇంకొక మాట బైబిల్లో ఏముందంటే దావీదు గురించి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఈ ప్రకారం చెప్పండి అంతకంతకు ఏం చేశాడు? గట్టిగా చెప్పాలి. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక దావీదు అంతకంతకు మాట్లాడరేంటండి? మొదట చెప్పాను కదా, మీరు అంతకంతకు ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. గట్టిగా చెప్పండి. ఆ నిద్రపోయేవాళ్ళని లేపండి,
చల్లగా జ్వాలబడినట్టుంది, చెమట పోతుంటే ఈ రకంగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ చేతుల పైకి ఎత్తి చెప్పండి. ఆలోచించండి ఒకసారి. అంతకంతకు నువ్వేమవ్వాలి? అభివృద్ధి పొందాలి. దేవుని స్తోత్రం. లోపల వ్యాధి స్టార్ట్ అయిందంటే దానికి సరైన ట్రీట్మెంట్ జరగలేదనుకో, ఆ వ్యాధి ఏమవుద్ది? అంతకంతకు పెరిగి పెద్దదైద్ది. ఇప్పుడు పెద్దదైన తర్వాత ఏమవుద్ది? ప్రాణం పోద్ది. అదే కదా జరిగేది. ఇప్పుడు ఆశీర్వాదం అధికమైతే నీ కుటుంబం, నీ తర్వాత నీ పిల్లలు, వారి తర్వాత వారి పిల్లలు క్షేమంగా బ్రతుకుతారు. ఆశీర్వాదం అధికం అవ్వకుండా శాపం అధికమైందనుకోండి, బైబిల్లో రాయబడింది, తల్లిదండ్రి చేసిన తప్పిదాలు, మన పితరుల పాపాలు 4 తరాలు వెంబడిస్తాయట. ఎన్ని తరాలు? 4 తరాలు వెంబడిస్తాయట. ఇప్పుడు మనం చేసిన పాపాలు మన పిల్లలు, వారి పిల్లలు, 4 తరాలు నాశనం చేస్తాం. మనం 4 తరాలు బాగుపడాలంటే మనము మంచి భక్తి కలిగిన వారం అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే నీతో పోయేది కాదు. నువ్వు తప్పు చేస్తే 4 తరాలు పాడైపోతారు. నువ్వు భక్తి చేస్తే, సరైన భక్తి చేసి దేవుని సన్నిధిలో జీవిస్తే 4 తరాలు దీవించబడతారు. కాబట్టి దేవుని సన్నిధిలో మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలే కానీ. ఆ తర్వాత సౌలు గురించి రాయబడింది, అంతకంతకు నీరసిల్లెను అని రాసింది. యెహోవా దావీదుకు తోడై ఉండెను గనుక దావీదు ఏమయ్యాడు? అంతకంతకు. మీరు మాట్లాడరు తల్లులారు, అబ్బో కష్టం మీతోటి. మిమ్మల్నితో మాట్లాడేటంటే నేను కరెంటు పెట్టుకొని ఉండాలి, ఫుల్గా ఛార్జింగ్ అయితే తప్ప నేను 1కి 10 సార్లు అరవడానికి కుదరదు. ఛార్జింగ్ లేకుంటే ఈ విధంగా మీతో మాట్లాడియాలంటే చాలా కష్టం నాకు. దేవుని స్తోత్రం. మీరు మారరా? మార్పు చెందరా? ఆశీర్వాదం వద్దా? పరలోకం కావాలనుకున్నవారు ఇట్టానండి, వద్దనుకున్నవారు ఇట్ట అనొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకి భక్తి ఉండదు, భయం ఉండదు, ప్రభు చూస్తున్నాడన్న ఏమి ఆలోచన ఉండదు. తిరుగుతూ ఉంటారు, కాలు పిల్లి తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకుంటుంటారు, ఏదేదో కాలం గడిపేస్తుంటారు. కానీ నేను ఆయన సన్నిధికి వచ్చాను, ఆయన సన్నిధిని అనుభవించాలి. నా ప్రభు నన్ను ఉట్టి చేతులతో పంపకూడదు, చాలా కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ పోవాలి, ఆయన ఆశీర్వాదం పొందుకొని నేను వెళ్ళాలని ఆసక్తి కలిగి ఆశతో ఎదురు చూస్తూ ప్రభు సన్నిధిలో నువ్వు కనబడితే ఆయన ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించే దేవుడు. దేవుని స్తోత్రం. మరి నీ ఆసక్తి ఏది? 10 సార్లు నేను పిలిస్తే పలకట్లేదు మీరు. ఈ ఆసక్తి కలిగి కదా నువ్వు ఆశీర్వదించబడాల్సిందే. చర్చిలో అడుగు పెట్టగానే దిగదు ఆశీర్వాదం. నువ్వు చెయ్యవలసిన ప్రార్థన చెయ్యాలి, చెయ్యవలసిన భక్తి చెయ్యాలి, చెయ్యవలసిన పరిచర్య చెయ్యాలి. దేవుని సన్నిధిలో నువ్వు చెయ్యవలసింది నువ్వు చేయగలిగితే ఆయన ఇవ్వవలసిన ఆశీర్వాదానికి ఇచ్చి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే అనాలోచన రానివ్వద్దు, ఏమండి విసుక్కోవద్దు, దుష్టుడికి అసలు అవకాశం ఇవ్వద్దు. దైవ సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం నిశ్చయముగా మీరు పొందుకొందురుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉంటే ఏం జరుగుతుంది? అంతకంతకు మాట్లాడాలి అందరూ. వర్ధిల్లుతామని చెప్పండి. అంతకంతకు ఏమవుతావు? దేవుడు తోడు లేకపోతే సౌలు ఏమైపోయాడు? అంతకంతకేమయ్యాడు? నీరసిల్లిపోయాడు. ఇప్పుడు నువ్వు నీరసిల్లే గుంపులో ఉంటావా? అంటే సౌలు టీంలో ఉంటావా? అంతకంతకు వర్ధిల్లే దావీదు టీంలో ఉంటావా? దావీదు ఎట్టుంటాడు? ఉసూరుమని ఉండడు. ఆరాధన అంటే నాట్యమే, యేసునామాలు. ఇంకా హల్లెలూయా. ప్రభు సన్నిధి అంటే 122వ కీర్తనలు ఏమంటాడంటే చాలా బాధల్లో ఉన్నాడు. అంత బాధల్లో, దిగుల్లో, వేదనలో ఉండి కన్న కొడుకు కత్తి తీసుకొని తరుముతుంటే పారిపోతూ ఎవరో అలా వెళుతూ ఎక్కడికి వెళ్తున్నారయ్యా అని అడిగాడట. యెహోవా మందిరానికి వెళ్తున్నామని వారు చెప్పినందుకు బాధలన్నీ మర్చిపోయి సంతోషించి గంతులు వేస్తున్నాడు. కొట్టాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందిరానికి వెళుతున్నాము అన్నారంటే అంతే, తన బాధ మర్చిపోయి ఆనందంతో వారితో కలిసి దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని ఇంత ఆనందం ప్రభు అంటే?
ఎన్ని బాధలున్నా ఎందుకని దేవుని మందిరం అన్నా ఆయన సన్నిధి అన్నా అంత ఆసక్తి కలిగి ఉంటాడంటే అక్కడ రాయబడిన కొన్ని విషయాలు ఉంటాయి. మందిరములు అడుగు పెడితే చెదిరిపోయిన మన జీవితాలు కట్టబడతాయి, పాడైపోయిన బ్రతుకులు బాగు చేయబడతాయి, మందిరములో మన జీవితాలు స్థిరపరచబడతాయి. ఇంతకాలం నువ్వు ఇంకా స్థిరత్వం లేకుండా బ్రతుకుతుంటే ఆయన మందిరానికంటే అడుగు పెట్టడం కాదు, మందిరములు స్థిరపడి ఆయన సన్నిధిని అనుభవించే బిడ్డవ్వాలి. మందిరంలో అడుగుపెట్టిన నీ ద్వారా ఆయనకు మహిమ వచ్చేటట్లుగా ఉండాలి. అంటే నీకు దేవునికి మధ్యన ఇక ఏ అడ్డుగోడ ఉండకూడదు. ఆయనను స్తుతిస్తూ ఉండాలి, ఆయన ఆరాధిస్తూ ఉండాలి, ఆయన మహిమపరుస్తూ ఉండాలి. ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకుంటూ ఉండాలి. అప్పుడు చెదిరిపోయిన నీ జీవితం, చెదిరిపోయిన నీ కుటుంబం, చెదిరిపోయిన ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ బాగు చేయబడి స్థిరపరచబడి ఆశీర్వాదకరంగా మార్చబడి రానున్న రోజుల్లో అంతకంతకు ఏమవుతుంది? వర్ధిల్లుతూ ఉందురుగాక. దావీదుకు ప్రభు తోడై ఉన్నాడు గనుక ఆయన వర్ధిల్లేడు. సౌలుకు తోడుగా లేడు, అందుకు ఆయన ఏమైపోయాడు? అంతకంతకు సంవత్సరం దిగజారిపోయాడు. చివరికి అసలు ఆ కుటుంబమే లేదు ఇంకా లోకంలో, అందరూ చచ్చిపోయారు. అసలు ఆ కుటుంబమే పూర్తిగా తుడిచిపెట్టకపోయింది. కానీ దావీదుతో ప్రభు అంటున్నాడు, ఈ భూమి ఉన్నంత కాలం, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నంత కాలం నీ సింహాసనం నిలిచి ఉంటుంది. కొట్టు గట్టిగా హల్లెలూయా. నీ కుటుంబం, నీ వంశం తుడిచిపెట్టకపోదు. భూమి ఉన్నంత కాలం, ఈ లోకం ఉన్నంత కాలం నీ సంతానం ఉంటుంది, నీ వంశం ఉంటుంది. ఎందుకని అంటే ప్రభు అతనికి తోడున్నాడు, అతనితో నివాసం చేస్తున్నాడు దేవుడు. ఆయన నివసించినట్లుగా ఏం చేస్తున్నాడు? వినయ విధేయతలు కలిగి ప్రభు సన్నిధిలో విధేయత కలిగి కనబడుతున్నాడు. ఈరోజు మనం చేయవలసిన పని అదే. ఎప్పుడు దేవుడు మనకు ఎంత ఆశీర్వాదం ఇస్తాడో తెలిసినా, ఎప్పుడు నీలో వినయ విధేయత కలుగుతుందో కనబడుతుందో తెలిసినా, అది ఎట్టొస్తుందో చెప్పండి అంటారు. అంతే కదా, వినయం ఎట్లా కలుగుతుంది అంటారు? చెప్పండి, ఎట్లా వస్తుంది? చెప్పమంటారా వద్దంటారా? చెప్పమంటే మీ చేతులు చెప్పమంటే ఇట్ట అనాల. హల్లెలూయా. చదవండి, 2 మాటలు చెప్తాను మీకు. సామెతల గ్రంథం 15:33. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఘనపరచబడాలంటే ఘనతకు ముందు ఏముంటుంది అంటే నీలో వినయం కనపడితే నువ్వు ఒక రోజున గొప్పవాడు అవుతానే కదా అర్థం. ఈ వినయం మనం సంపాదించాలంటే ఎవరిలో ఈ వినయము విధేయత కనబడుతుందో తెలిసినా, సామెతల గ్రంథంలోనికి రండి. ఇప్పుడు 22వ అధ్యాయం 4వ వాక్యం. సామెతలు 22:4. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. వారికి చూడండి, వినయమునకు ప్రతిఫలం ఏమిటంటే యెహోవాయందు ఎవరైతే మాట్లాడాలి, భయము. అమ్మ ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి. వినయం రావాలంటే మనలో ఏముండాలి? 2 ఉండాలి. యెహోవాయందు భయము, భక్తి. ఈ 2 ఏ మనుషులు అయితే ఉంటాయో వారిలో వినయం కనబడుతుంది. ఈ వినయము ఉన్న వారికి దేవుడిస్తున్న ఆశీర్వాదం చూడండి. చదువునాన్న మరలా. ఉండుట వినయమునకు ప్రతిఫలము, వారికి ఐశ్వర్యమును ఘనత జీవమును వినయం వలన కలుగుతుంది. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఐశ్వర్యం కావాలని ఆశపడుతున్నావు, అందరిలో ఘనముగా ఉండాలి, గొప్పగా ఉండాలి, అందరిలో బాగుండాలి, తల ఎత్తుకొని ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. ఏమండి, ఇవన్నీ సంపాదించిన నీవు ఆశీర్వాదకరముగా ఆరోగ్యవంతముగా ఏమండి దేవుని సన్నిధిలో మంచి ఆయుష్ని కలిగి బ్రతకాలి అని కోరుకుంటున్నావు. ఇవన్నీ నీకు దక్కే ఆ పరిస్థితి ఏమిటంటే నీలో వినయము కనబడునుగాక. దేవునికి నీలో వినయము కనబడితే ఐశ్వర్యం ఇస్తాడు, ఘనతనిస్తాడు, జీవాన్ని కూడా ఇస్తాడు. అంటే నువ్వు జీవించే సంవత్సరాలను, నువ్వు బ్రతికే బ్రతుకు ఆశీర్వాదకరముగా ఆరోగ్యకరముగా బ్రతికే బ్రతుకును దేవునికి ప్రసాదిస్తాడు. ఇవి వినయము ద్వారా ప్రభు నీకు అనుగ్రహించే ఆశీర్వాదాలు.
ఈ వినయము నీలోనికి రావాలంటే ప్రభు నీలో కోరుకుంటుంది ఏమిటో తెలిసిన, యెహోవా యందు, అందరూ పలకండి ఈ మాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎట్టుంటారు? అది కావాలి. ఇప్పుడు భయభక్తులు కలిగిన వారు ఎట్టుంటారు? ఒక కుటుంబం గురించి ప్రభు రాయించాడు, చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వాక్యం. మరి ఫ్యాన్ వెనక్కి తిరుగుతుందా ముందు తిరుగుతుందా? ఇదే యోసేపు ఇంటివారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై, ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మీరు మీ ఇంటి వాళ్ళందరూ వచ్చారు కదా మందిరానికి, యెహోవా మీకు తోడై ఉన్నాడా? మాట్లాడేంటి? ఏమోనయ్యా డౌట్గా ఉందంటారా? నిజమే, అనుమానం అట్లా ఆలోచించుకోవాలి. చర్చికి అయితే వచ్చారు, ప్రభు ఉన్నాడా తోడు? అది కావాలి. దేవుని మందిరములు అడుగుపెట్టిన నీలో 2 లక్షణాలు ఉండాలి, భయము, భక్తి. భయము ఉన్న వ్యక్తి ఎప్పుడు ఎక్కడ పాపము చెయ్యడు, అంటే దేవునికి విరోధమైన కార్యము చేయడు. 2, భక్తి ఉన్న వ్యక్తి దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చెయ్యడు. ఆమెను చెప్పలే ఒకరు కూడా. హల్లెలూయా. భక్తి ఉన్న వ్యక్తి ప్రార్థన మానుకుంటాడా? చెప్పాలి. భక్తి ఉన్న వ్యక్తి మందిరం మానుకుంటాడా? పంచనన్నా ఇవాళ పంచన ఉండి ఆదివారం పంచన పెట్టుకుంటే చర్చి వదిలేసిపోతావా? పంచన ముఖ్యమా, యేసయ్య సన్నిధి ముఖ్యమా? అంటే నీకేమీ లేదు, భయం ఉందంటారా లేదంటారా? భక్తి కలిగిన వ్యక్తి అయితే ప్రతి ఉదయం వేకునే నిద్ర లేచి ప్రార్థనలో కూర్చోకుండా ఉంటావా? ఏమండి, ఒక హైందవుడి దగ్గరికి వెళ్ళి చూడండి, నిద్ర లేవగానే ఏంటి భూమికి దండం పెడతాడు, మూలలో ఉన్న పటాలకు దండం పెడతాడు, పట్టుకున్న డబ్బులకు దండం పెడతాడు. ఏమిటో ఈ భక్తి మరి? అది వారికి తెలిసిన భక్తి. వారు ఊహించుకుంటున్నారు ఇది దేవుడు, అది దేవుడు, అది దైవం అని. అందుకే వారు ఆ దైవత్వాన్ని కనపరుస్తున్నారు. నిజముగా నీలో భక్తి ఉంటే ప్రభు సన్నిధికి రాకుండా మానో, ప్రార్థన చేయకుండా మానో, దేవుని వాక్యం ప్రతిరోజు ధ్యానించకుండా మానుకోవు. దేవుని స్తోత్రం. ఈ మధ్యంతా రాజకీయాన్ని నలిపిపారునికారు. ఎవరు గెలుస్తారో మనకు తెలియదు, కానీ మొత్తానికి మీరు ఏదో చేసేసారు. అవునా కాదా? ఏ ఇద్దరు దగ్గరికి వెళ్ళి చూసినా వినపడేది చంద్రబాబు అన్న, జగన్ అన్న, ఇదే గొడవ. పిల్లల్ని కదిలిచ్చిన రాజకీయమే. అందుకే విజిటింగ్లు అంటే నాకు చిరాకు వచ్చేసింది. ఎవరి దగ్గరికి పోయినా ఇంతకు ముందున్న ఆప్యాయతలు కానీ, ఆ ప్రేమలు కానీ, ఆ భక్తి కానీ, ఆ విధేయతలు కానీ కనపడట్లేదు. రాజకీయం అంటారా, కదిలిస్తే ఇంకా చరిత్రలు చెప్పేస్తున్నారు. చరిత్రలు చెబుతున్నారండి బాబు. మనకు ఏమి ముఖ్యం అంటే రాజకీయం తెలుసుకోవద్దని కాదమ్మా నేను అంటుంది, తెలుసుకోండి. కానీ నిన్ను ఆశీర్వదించేది రాజకీయం కాదు, నిన్ను దీవించేది రాజకీయం కాదు. నువ్వు చేస్తున్న నిజమైన దైవభక్తి నిన్ను ఆశీర్వదిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఉదయం సాయంకాలం తప్పకుండా నువ్వు మోకరించగలిగే వ్యక్తివైతే, ఉదయాన్నే నిద్రలేస్తావా, వేకోనే లేచి మోకరించి ప్రార్థన చేసుకుంటావు, రాత్రంతా కాపాడావయ్యా, ఈ ఉదయకాలాన్ని దినమును నాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం అని ప్రార్థన చేసుకుని ఆ రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. నీకు జరగవలసిన నష్టం జరగనివ్వడు, ఏ విధమైన రోగం రానివ్వడు, ఎలాంటి అపాయాలు నీకు కలుగనివ్వడు. నిన్ను కాపాడుకునే దేవుడు. ప్రార్థన పూర్వకముగా ప్రభు సన్నిధిలో నువ్వు ఆ దినమును ప్రారంభించాలి. 2, ప్రతిరోజు మరలా నువ్వు మంచమెక్కి నిద్రపోయే ముందుగా నువ్వు ఆ సమయం మోకరించి ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. ఈ దినమంతా కాపాడావు ప్రభువా, వచ్చిన అపాయాలు తప్పించావు, పరిస్థితులు బాగు చేసావు, ఈ రోజున వరకు నన్ను కాపాడుకున్నావు, ఇక నేను పడుకోబోతున్నాను, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు చేసిన మేలన్నిటికీ థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞతలు చెల్లించి ఆయన స్తుతించి, ఏదైనా నువ్వు మాట్లాడిన మాటలో కానీ, చూసిన చూపులో కానీ, ఏమండి చేసినటువంటి నడవడికలో కానీ ఎక్కడైనా దోషం ఉంటే ప్రభువా తప్పు జరిగింది క్షమించయ్యా అని సరిచేసుకొని పరిశుద్ధపరుచుకొని ఆ దినమును నువ్వు మంచం ఎక్కి పడుకున్నావనుకో, ఎంత సుఖమైన నిద్ర ప్రభు నీకు ఇస్తాడు, ఎంత ఆశీర్వాదం నీతో ఉంటుంది, అసలు ఏ భయం నీకు ఉంటుంది. ఇంకా ఆలోచించండి,
ఏ వ్యక్తి అయితే ఈ భయము కలిగి భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఈ రెండు అనుభవాలు గుండా వెళతారో వారి జీవితం మహిమకరముగా మారుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగాను. హల్లెలూయా. ఈ యోసేపు ఇంటి వారట బేతేలు అనే దేవుని మందిరానికి వెళ్ళారు. ఎప్పుడైతే దేవుని మందిరానికి కుటుంబ సమేతముగా వెళ్ళారో వారు దేవుని భయం కలిగిన వారు, దైవ భక్తి కలిగిన వారు. అందుకే కుటుంబానికి ఒక్కరు కాదండి, కుటుంబంలో ఉన్న వారందరూ మందిరానికి వచ్చారు. అప్పుడు ప్రభు వాక్యం చెప్తుంది, యెహోవా కుటుంబానికి తోడై ఉండెను. అది మనకు కావాలి. మరి ఆయన సన్నిధికి వచ్చే మనలో భయము భక్తి కనబడుతుందంటారా? ఒక్కసారి ఆలోచించుకోండి. నేను పోయేస్తాగా, నీ వారం రేపు వారం నువ్వు పోదులే ఛార్జీలు దానికి అనుకుంటున్నారు. నీకు ఛార్జీలు కూడా ఇవ్వలేడా యేసయ్య? ఏమండి, నువ్వు నిజమైన ఆశీర్వాదం దేవుని దగ్గర పొందితే నీ కుటుంబం కాదండి 10 మందికి ఛార్జీలు పెట్టుకొని తీసుకురాగలిగిన స్తోమత నీకు ఇస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదించగలవాడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ఆశీర్వాదం పొందాలన్న మనస్సు నీకు ఉండాలి. ఎంతసేపు పిసినారితనం, ఎంతసేపు సనుక్కోవడం గొనుక్కోవడం, ఎంతసేపు దేవుని దగ్గర కూడా నీ అనాలోచనలు పోగొట్టుకోకుండా ఆయన దగ్గర కూడా ఆయన ముష్టి వాళ్ళకు చూడడం, నాకేమీ ఇవన్నీ నచ్చడం లేదు. అందుకే ఆశీర్వాదం మనకు దూరం అయిపోతుంది. ప్రభు చెప్పిన మాటలు మనం సరిగ్గా అర్థం చేసుకొని ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకోగలిగితే సకల విధములుగా నిన్ను ఆశీర్వదించి అంచెలంచెలుగా అంతకంతకు మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. అందుకే ఆయన మన కొరకు రాసిన లిస్టులో, ప్రతి ఆశీర్వాదపు లిస్టులో ఆ ప్రతి ఒక్క ఆశీర్వాదం మనం పొందాలనే ఆదివారం ఆరాధనలు పెట్టాడు, శనివారం పరిశుద్ధాత్మ కూటమి పెట్టాడు, కుటుంబ ప్రార్థనలు పెట్టాడు, ఉపవాస ప్రార్థనలు పెట్టాడు, సభలు పెట్టాడు. వీటన్నీ ఎందుకంటే పని లేక కాదు, ఆయనకు పని లేక కాదండి బాబు. ఆదివారం వచ్చినప్పుడు పొందే ఆశీర్వాదాలు కొన్నే, శనివారం వచ్చినప్పుడు పొందే ఆశీర్వాదాలు కొన్నే. ఏమండి, కుటుంబ ఆశీర్వాద కూడికలోనికి వచ్చినప్పుడు నీ కుటుంబానికి అంతవరకు ఉన్న సమస్యలు ఏమిటో వాటిని తొలగించి నీ కుటుంబానికి ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఏమిటో అవి నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వాదకరంగా పంపించాలని కదా కూడిక ఏర్పాటు చేసింది. అసలు కఠిన ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టాడు? కఠినమైన శ్రమలు నీకున్నప్పుడు, ఎంత కష్టపడినా కలిసి రాకపోతున్నప్పుడు, చుట్టూ ఉన్న ప్రజల ద్వారా నిందలు అవమానాలు ఎక్కువ అవుతున్నప్పుడు, నీ ప్రతి భారభరితమైన సమస్యల నుండి విడుదల పొంది నువ్వు ఆశీర్వాదకరముగా మార్చబడిన నిమిత్తం నీకు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాడు. పాస్టర్ గారికి పని లేక పెట్టుకున్నాడు అన్నట్టు ఏదో పోతే పోయేది లేకపోతే లేదు. కొంతమందికి అసలు ఆదివారం తప్ప కొంతమందికి అసలు మిగతా కోడికలు గుర్తే లేవు. కొంతమందికి అయితే నెలకొకసారి ఆరాధన కూడా బల్లారాధనే. అదేదో ఆ బల్లారాధన తీసుకోగానే ఆశీర్వాదం మొత్తం వచ్చేస్తుంది అనుకుంటున్నారు వీళ్ళు. ఒకసారి ఆలోచించండి, నీ అనాలోచనతో నువ్వు చేసేటువంటి ఆ భక్తి ఆయన అంగీకరిస్తాడంటారా? యేసయ్య చెప్పిన మాటలు ఏమిటి, మనం చేస్తుంది ఏమిటి? 6 రోజులు ఖచ్చితంగా మీరు పని చేసుకోండి, మీరు ఏ పని ఉంటే పని చేయండి. 7వ రోజు ఆయన సన్నిధిలో ఖచ్చితంగా కుటుంబ సమేతముగా మనము కనబడాలి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని ఆజ్ఞ, అది పాటించి చూడు, దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం ఖచ్చితంగా నీకు ఇస్తాడు యేసయ్య. అంత మాత్రమే కాదు, నువ్వు కష్టపడిన కష్టార్జితంలో 10వ వంతు దేవునికి, ఆయన పని జరగడానికి, ఆయన కార్యక్రమాలు జరగడానికి నువ్వు ఏమాత్రం వెనుకాడకుండా ఆయనకి చెల్లించవలసింది చెల్లిస్తే నీ కష్టార్జితాన్ని ప్రభు ఆశీర్వదించడా? ఏమండి, అప్పు చేసే పని లేకుండా నిన్ను దీవెనకరంగా ఉంచడా? ప్రభు చెప్పిన వాగ్దానం అదే కదా, మీరు అప్పు ఇచ్చేవారిగా ఉండాలి కానీ అప్పు చెయ్యరు. ఎప్పుడు? ఆయన మాట మీరు విన్నప్పుడు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమును నా సన్నిధికి తీసుకురండి, నా సన్నిధిలో ఇది చేసి నన్ను అడగండి, మీకోసం నేను ఏమైనా చేస్తాను. ఎందుకు మనం ఆర్థిక ఇబ్బందులతో ఉండాలి? ఎందుకు మనం ఇంకా కష్టాలతో కన్యలతో ఉండాలి? ఆలోచించండి. మన అకౌంట్లో డబ్బు ఉంది అనుకోండి, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అకౌంట్లో డబ్బులు తీసుకొని వాడుకుంటాం. అంతేనా కాదా? అర్థమవుతుందా లేదా? హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుంది కదా? నీ అకౌంట్లో డబ్బు ఉన్నప్పుడు హాస్పిటల్కి అవసరం అవుద్ది, లేకపోతే ఏదో చుట్టాలు వచ్చారు బిర్యానీ చేయాలి, లేకపోతే పిల్లలకు పండగ వచ్చింది బట్టలు కొనాలి, ఇంట్లో అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ తీరాలి అంటే నీకు ధనము చాలా అవసరం.
అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ధనము నీకు అవసరమైనప్పుడు నీ అకౌంట్లో ధనం ఉందనుకోండి, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏటీఎంలోకి వెళ్తావు, డబ్బులు తీసుకుంటావు, వచ్చి వాడుకుంటావు, ఎవరి మీద ఆధారపడాల్సిన పనేమీ లేదు. సంతోషంగా కార్యం ముగించుకుంటావు, సంతోషపడతావు, సంతోషంగా ఉంటావు. డబ్బు ఉంది కాబట్టి. ఇప్పుడు ఆ డబ్బే లేదనుకో, ఏం చేయాలి? పేతురన్న కాడికి పోదామా, యాకోబు అన్న కాడికి పోదామా, ఏలి అన్న కాడికి పోదామా? అన్నయ్య 2 రూపాయలైనా పర్వాలేదు అన్నయ్య, దొరకట్లేదు ఇప్పుడు 2 రూపాయలు దొరకట్లేదు, 3 అయినా పర్వాలేదు అన్నయ్య, ఇప్పుడు 3కి ఎవడు ఇతనుడా, 5 అయినా పర్వాలేదు అన్నయ్య. ఇదే అండి మనం చేసే భక్తి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు సరైన భక్తి చేస్తే ఆ భక్తి ద్వారా వచ్చే ఆశీర్వాదం నీ అకౌంట్లో ఉంటుంది. ఆమెను చెప్పండి. ఆశీర్వాదం నీ అకౌంట్లో ఉంటే నీ అవసరాలు ఎప్పుడు ఏది అవసరమైనా ఆ అవసరాలు తీర్చడానికి నీ అకౌంట్లో ఉన్న ఆశీర్వాదం నీకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకే మంచి భక్తి చెయ్యాలి. ప్రభు చెప్పినట్టుగా 6 రోజులు పని చేసుకొని 7వ రోజు ప్రభు సన్నిధికి రావాలి. దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం వేరు. నీ కష్టార్జితంలో ప్రథమ ఫలం మొట్టమొదటిది దేవునికి అర్పించినప్పుడు దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం వేరు. అది నీ అకౌంట్లోనే ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, సువార్త ప్రకటిస్తావు అందరికీ, దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం నీ అకౌంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ పోయాయి. ఈ కార్యక్రమాలన్నీ పోయాయి. ఒక పెద్ద ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చి బోరున ఏడ్చాడు. మామూలుగా ఏడవలేదు ఆయన. ఏమిటండి, ఉదయాన్నే వచ్చాను నీళ్లు కొడదామని, పొద్దున్నే వచ్చా. ఆయన ఎత్తుక్కుంటూ వచ్చాడు. వచ్చి చాలాసేపు కూర్చొని ఏడ్చి చెప్పిన మాట ఏమిటంటే, ఇప్పుడు నా పిల్లలు ఎవ్వరూ నన్ను ఇంట్లో ఉండనివ్వట్లేదు అయ్యా అన్నాడు. ఏమైందండి అన్నా నేను. ఏమైందండి అంటే, నేను ఒకప్పుడు చాలా భక్తుండండి, ప్రతిరోజు సాయంకాలం కరపత్రాలు పంచకుండా ఇంటికి వెళ్ళేవాడిని కాదు. ప్రతిరోజు నేను దేవుని వాక్యాలు పత్రాలు పంచి నలుగురికి సువార్త చెప్పి నేను దేవునికి పని చేసి ఇంటికి వెళ్ళేవాడిని. ప్రభు నన్ను బాగా ఆశీర్వదించాడు. నా పిల్లల కోసమని ఎన్నో ఆస్తులు సంపాదించాను. నా వయసు అయిపోయింది, నా భార్య చనిపోయింది, ఆమె ముసలామై చనిపోయింది. ఇప్పుడు నేను వృద్ధునైపోయాను. నా పిల్లలకు నా ఆస్తి అంతా పంచిపెట్టాను. ఇప్పుడు ఏ పిల్లలు కూడా, ఆయన పిల్లలు 3-4 ఉంటే వాళ్ళెవ్వరూ ఈ వృద్ధుణ్ణి, ఈ ముసలాయిని పట్టించుకునేవారు లేరు. ఒక్కరు కూడా తన ఇంటికి రానివ్వట్లేదు, ఇంట్లోనికి వెళ్ళడానికి లేదు. సంపాదించింది నేను, కట్టించింది నేను. ఏమండి, నా పిల్లలు బాగుంటే నేను బాగుంటానని ప్రయాసపడి సంపాదించి వారి చేతికి నేను ఆస్తిని అప్పగిస్తే ఇప్పుడు నాకు అంత అన్నం పెట్టడానికి, అంత నీడ నాకు వేయడానికి ఎవరికి ఇష్టం లేదండి. ఎవ్వరు నన్ను చేరదీయట్లేదు. అసలు నేను బ్రతకటం వేస్ట్ అనుకుంటున్నాను అన్నాడు. అసలు ఎందుకు వచ్చింది కష్టం అని అడిగాను ఆయన్ను. మరి మంచి భక్తుడివి కదా, దేవుని పని చేసిన వాడవు కదా, మరి ఎందుకు ఇంత భయంకరమైన శ్రమ వచ్చింది నీకంటే ఆయన చెప్పాడు, నాకు అర్థమవుతుందండి, నాకు ఏమీ లేనప్పుడు దేవుని పని చేస్తే నన్ను ఆశీర్వదించాడు. నేను ఆశీర్వదించబడిన తర్వాత నా కళ్ళు నా నెత్తికొచ్చాయి. ఆయన చెప్పాడు నిజంగా ఈ మాట. నాలో గర్వం పెరిగింది. ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేశాను, మందిరాన్ని నిర్లక్ష్యం చేశాను, దైవజనులను నిర్లక్ష్యం చేశాను. నేను చేసినటువంటి ఆ చెడ్డ కార్యక్రమాలను బట్టి, నా గర్వం బట్టి ఈరోజు నేను అది అనుభవిస్తున్నానండి. నాకు అర్థమవుతుంది. నా కొరకు ప్రార్థన చేయండి. నేను బ్రతకాలని లేదు, ప్రభు నన్ను తీసుకోవాలని ప్రార్థన చేయండి. ఏదన్నా చేసుకొని చచ్చిపోతే నరకానికి వెళ్తాను, ప్రభు తీసుకుంటే ఈ బాధలు చూడకుండా వెళ్ళిపోతాను నేనని బోరున ఏడ్చేసాడు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక మాట చెప్పాలంటే, మన రామచంద్రాపురం నుంచి వచ్చే ఆ అన్న యేసేబన్న వచ్చాడా? ఇప్పట్లో రారులేక, ఎందుకంటే ఊర్లో పెట్టాంగా, అందుకని పెద్ద గీడక రావట్లే వాళ్ళు. సరే, మంచిదే. ఆ సహోదరుడు వాళ్ళ నాన్నగారు మొన్న చనిపోయారు. ఆయనకు 2 కళ్ళు ఉండవు, అంధుడు పాపం. ఆయనే అక్కడో ఇక్కడో వాళ్ళ దగ్గర కొంచెం సహాయం అడుగుతాడు. అడిగినప్పుడు వారు ఇచ్చే సహాయాన్ని కొంత డబ్బు సంపాదించుకొని వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఈయన దాన ధర్మాలు చేస్తుంటాడు. నాకు మొన్న చెప్పారు, ఆయన చనిపోయిన రోజు ఆ అన్న చెప్తుంటే నాకు నిజంగా నా హృదయం చాలా సంతోషించింది. ఆయన అంధుడు, ఆయనే ఇంకొక వ్యక్తి మీద ఆధారపడేవాడు. వీళ్ళు తలా 10 రూపాయలు మనలాంటి మీలాంటి భక్తి కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు ఆయనకి ఏదో సహాయం చేస్తే ఆయన పొందినటువంటి ఆ సహాయంలో చిన్నపిల్లలకు సహాయం చేసేవాడంట.
ఎవరైనా ఇంటికి వచ్చి అమ్మ ఏదన్నా కావాలని అడిగితే వారికి ఈయన సహాయం చేసేవాడంట. ఏమిట్రా ఈ ఆశ్చర్యం అని అడిగితే వాళ్ళ కొడుకుని అడిగాడట, తండ్రిని అడిగాడట కొడుకు, ఏనా నువ్వే తీసుకొస్తావు, నువ్వే మళ్ళీ అందరికి దాన ధర్మాలు చేస్తావేంటి అని అడిగితే ఆయన అన్నాడంట, అయ్యా నేను ఈరోజు చేసే ఈ దానాధర్మం, నేను ఈరోజు చేసే ఈ సహాయం రేపు నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎంత గొప్ప మాట అండి బాబు. ఒక అంధుడికి అర్థమైపోయింది. ఇప్పుడు మనమేమో ఎంతసేపు ఎవరిస్తారని చూస్తున్నాం. ఒక అంధుడు చెప్తున్న మాట చూడండి, నేను నాకు కలిగిన దాంట్లో కొంత ఇతరులకు పాలు ఇచ్చినప్పుడు, ఇతరులకు నేను సహాయం చేసినప్పుడు ఆ ఆశీర్వాదం నా పిల్లలకు నాకు వస్తుంది అని ఆయన సహాయం చేయగలిగాడట. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. 10వ అధ్యాయం అపోస్తుల కార్యంలో ఒక భక్తుని కుటుంబం కనబడుతుంది. ఏమండి, ఈ భక్తుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట. చదవండి ఆ మాట ఒకసారి. పటాలములో ఒక భక్తి కలిగిన వాడున్నాడు. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నడుచుకుంటూ అనేకమైన దాన ధర్మాలు ఇచ్చేవాడట. అతను ఒక రోజున కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆకాశము తెరవబడి దేవుని దూత ప్రత్యక్షమవుతుంది. కొట్టు గట్టిగా దేవునికి స్తోత్ర. చాలా మందికి ఆశీర్వాదం ఎట్టొస్తుందో తెలియట్లేదు. చర్చికి వస్తే అయిపోద్ది అనుకుంటున్నారు. వస్తే అవ్వదు. చెయ్యవలసిన భక్తి చెయ్యాలి, చెయ్యవలసిన కార్యక్రమాలు చెయ్యాలి. నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు వచ్చే ఆశీర్వాదం వేరు, పరిచర్య చేసినప్పుడు వచ్చే ఆశీర్వాదం వేరు. ఏమండి, నువ్వు హృదయపూర్వకంగా ప్రభువుకు కానుక ఇచ్చినప్పుడు ఆ వచ్చే ఆశీర్వాదం వేరు. 10 మందికి నువ్వు సువార్త ప్రకటించి ఆయన సన్నిధికి తన ప్రజలను పాడైపోయే వారిని నడిపించినప్పుడు ఆ ఆశీర్వాదం వేరు. ఈ వచ్చే ప్రతి ఆశీర్వాదం నీ అకౌంట్లో స్టోర్ చేయబడితే నీకు వచ్చే సమస్యలలో, నీ అవసరతలలో నీ అకౌంట్లో నుండి ఆ ఆశీర్వాదం ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఏ రోజును తలదించే పని ఉండదు. అందుకు ఇన్ని పరిచర్యలు పెట్టాడు యేసయ్య. కొంతమందికి పరిచర్య అంటే అది ఏదో కూలి పని అనుకుంటున్నారు. మీకు అర్థం కావట్లేదు. నువ్వు నడుమంచి ఇప్పుడు ఉద్యోగం చేసే వ్యక్తి ఉన్నాడండి. ఉద్యోగం చేసే వ్యక్తి కంకర బొచ్చలు మోస్తాడా? చెప్పరేంటండి? మాలు అందిస్తాడా? మట్టి దొవ్వగలడా? ఏం పని చేస్తాడు? ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తాడు. మరి దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని ఆ పరిచర్య చేయడం వలన ఎందుకోసం చేసావు? నా దేవుని కోసమని నడుముంచావు. నా దేవుని పనిది, నా దేవుని మందిరం కట్టబడాలి, నా దేవుని పరిచర్య జరగాలి అని నువ్వు దేవుని కోసం నువ్వు ఎప్పుడైతే నడుముంచావో ఆ ఆశీర్వాదం నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది పరిచర్యలో ఉన్న దీవెన. నీ కష్టార్జితం ఖర్చు పెడుతున్నావు ఎవరి కోసం? లోకంలో ఖర్చు పెడితే నీకేమీ ఆదాయం ఏమి ఉండదు. దేవుని పేరట ప్రభు కోసం ఖర్చు పెడుతున్నావు. అదే మలాకి 3:10 మనం చదువుకున్న మాట. నువ్వు మందిరములో ఆహారం ఉండునట్లు తీసుకొని రండి, ఇది చేసి అప్పుడు నన్ను అడగండి. మీరు చెయ్యాల్సింది చేయండి, నన్ను అడగండి, మీకోసం ఆకాశవాకిళ్ళు విప్పుతాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనము సంవత్సరాలు గడుస్తున్నా ప్రభు మిమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తున్నా పిసినారితనం ఉండకూడదు. దేవుని దగ్గర ఒక పేదవాడికి సహాయం చేసే పరిస్థితుల్లోనైనా కొంతమంది చూడండి, అన్నం ఉంటుంది, బ్రహ్మాండంగా కూరలు ఉంటాయి, పాడైపోయింది తీసుకెళ్ళి వేస్తారు. అంటే నీకు పనికిరాదు కాబట్టి నువ్వు తీసుకెళ్ళి ఆ పేదోడికి నువ్వు ఆహారం